భయం. భయం మనల్ని ఎప్పుడూ వెనక నుండి కంట్రోల్ చేసే డ్రైవర్ లాంటిది. అది అన్నిటినీ చాలా పెద్దదిగా చేసి చూపిస్తోంది. సమస్యలు కొండల్లా కనిపిస్తాయి. భవిష్యత్తు చీకటిగా అనిపిస్తోంది. చివరకు ఒక చిన్న అడుగు వేయడం కూడా అసాధ్యం అనుకునేలా చేస్తోంది. ఒకవేళ మీరు కూడా జీవితంలో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారేమో, ఆర్థిక సమస్యలేమో, మీ యొక్క భవిష్యత్తు గురించి చింతనేమో, అయితే ఈ మాట మీ కొరకే. దేవుడు మనల్ని తుఫానులు లేని జీవితం ఇస్తానని చెప్పలేదండి, కానీ ఆ తుఫానుల్లో తోడుంటానని వాగ్దానం చేశారు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. ప్రశాంతంగా ఊపిరి తీసుకోండి. భయము మిమ్మల్ని ఆగిపోమంటే విశ్వాసంతో అడుగులు ముందుకు వేయండి. ఈరోజు మీరు భయాన్ని కాకుండా విశ్వాసాన్ని ఎంచుకోవాల్సిన ఆ ఒక్క విషయం ఏమిటి? ఈ కింద కామెంట్స్లో షేర్ చేయండి. ఒకరి కోసం ఒకరం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని భయం నుండి అధిగమించాలని నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.